ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకి టీడీపీ పెద్దపీట 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకి కేటాయించిన టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీ 1 ఎస్సీ వర్గాలకు కేటాయించింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తుల్లో భాగంగా 1 జనసేనకు మరొకటి బీజేపీకి కేటాయించారు. మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో 2 బీసీలకు 1 ఎస్సీకి టీడీపీ అధిష్టానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 3 ప్రాంతాల్లో నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందినటువంటి బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళానికి చెందినటువంటి మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావేలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా టీడీపీ అవకాశం. పట్టుకొమ్మైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమహేంద్ర నగరంలో ఏర్పాటు చేసినటువంటి జేఓబీసీ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ఓనుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కళా వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహామహులకు, వేదిక ముందున్నటువంటి బీసీ సోదరులకు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం బీసీలుగా గుర్తింపు వచ్చిందంటే, రాజకీయ అధికారంలో భాగం ఉందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు యుగ పురుషుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి మన వెనుకబడిన తరగతుల్లో రాజకీయ అవగాహనని కలగజేసి ఈ రోజు ఆ చైతన్యంతో తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ, బీసీలే తెలుగుదేశం అన్నటువంటి ఒక నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు 2019లో వస్తున్నటువంటి ఎన్నికలు చాలా చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు. మన మనుగడ కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం, మన బీసీల రాజ్యాధికారంలో భాగం వచ్చేదాని కోసం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం అందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ సభకు, ఈ జేఓబీసీ మహాసభకు ఒక వినతి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు బీసీల కోసం ఉప ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది, చాలా సంతోషం. కానీ దాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బీసీ ఫెడరేషన్ స్థానంలో బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు బీసీల్లో ఒక పెద్ద సామాజిక వర్గం ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి కూడా ఒక కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలని కూడా మీ అందరూ కూడా ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మరో వాటన్నిటి కూడా ఈ బీసీ కార్పొరేషన్ లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీ లోన్లు బ్యాంకు లింకేజ్ లేకుండా దాన్ని కూడా పొందుపరచాలని చెప్పి తెలియజేసుకుంటాం. లేకపోతే బ్యాంకుకి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ మొత్తాలన్నీ కూడా వృధాగా పడినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాలని తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రతి మండలంలో కానీ పట్టణంలో కానీ బీసీ భవనాన్ని శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖ మార్చులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా. నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నగరపాలక మున్సిపాలిటీల్లో మేయర్, ఉప మేయర్లు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రముఖంగా ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళ కోసమే మేము ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, వాళ్ళే నా శ్వాస ధ్యాస ఊపిరి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పచ్చిగా అబద్ధాలు చెప్తున్నాడు అనడానికి నిదర్శనం నిన్నటి దినం ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. ఒకసారి నిర్ధారణ ఒకసారి చూసినట్లయితే
రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి 34% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ని 24% తగ్గించాడు. ఈ 10% తగ్గడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 16,800 మంది వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఉప మేయర్లు, అదేవిధంగా చైర్మన్లు కావలసినటువంటి పరిస్థితి పోయింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా 16,800 పోస్టులు పోవడానికి కారకుడయ్యాడు. కాబట్టి బీసీలు గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే జగమెరిగినటువంటి సామెత అది. లెగ్ పీసులంతా మీ వర్గానికి ఇచ్చి కాళ్ళు గోళ్ళు మాకు ఇచ్చినట్లుంది. పాలు తీసుకున్నట్లయితే మీగడ మీరు తీసుకుని పలచట మజ్జిగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినట్లు చందంగా నిన్న మీరు ప్రవర్తించినటువంటి తీరు, మరి చేసినటువంటి దాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, గొంతు కోసిన విధానాన్ని మీరు సమర్థించినటువంటి తీరు చూస్తే ఎంత హాస్యాస్పదం అంటే అంత హాస్యాస్పదం అనిపిస్తుంది. కేవలం నీ వర్గానికి సంబంధించి 742 పోస్టులు కీలకమైనటువంటి సలహాదారులు అయితేనేమి, వైస్ ఛాన్సలర్ అయితేనేమి, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి పాలక మండళ్ళు, టీటీడీ బోర్డు మొదలుకొని, అదేవిధంగా యూనివర్సిటీ సెర్చ్ కమిటీలు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సంస్కరణల కమిటీలు, ఉన్నత పదవులన్నీ కూడా, అదేవిధంగా వ్యవసాయ మిషన్ వంటి పదవులన్నీ కూడా 80% పదవులన్నీ నీ వర్గానికి ఇచ్చావు. 742 పోస్టులన్నీ కూడా ఒకే వర్గానికి ఇచ్చావు. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ఈరోజు వరకు కుర్చీలు లేవు. వాళ్ళకు కేటాయించినటువంటి ఎక్కడ కూర్చోవాలో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి సలహాదారులు లక్షలాది, 5 లక్షల నుంచి 3.5 లక్షలు శాలరీ వేతనాలు తీసుకుంటున్నటువంటి నీ వర్గం ఈరోజు పాలక మండలికి సంబంధించినటువంటి చైర్మన్లు కేవలం వేలల్లో సర్దావు. మరి ఈ మోసాన్ని బీసీలందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ చెప్పకపోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే నేను ఇచ్చానటువంటి ముఖ్యమంత్రి చెప్పడం ఆ స్థాయిలో హాస్యాస్పదమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా దళిత హోంమంత్రి అయినటువంటి దళిత మహిళను పెట్టావు. మరి షాడో హోంమంత్రి ఎవరో రాష్ట్రానికంతా తెలుసు. అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి పాలక మండలిలో వైస్ చైర్మన్లు, ఉప మేయర్లు ఎవరు పెట్టారు? మీరంతా అగ్రవర్ణానికి సంబంధించినటువంటి మీ వర్గాన్నే, ఈ అగ్రవర్ణంలో కూడా మీ వర్ణానికే ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళందరి చేతిలో రిమోట్ పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కప్పిపుచ్చుతూ అబద్ధాల స్టేట్మెంట్లు ఇస్తూ బీసీలు మభ్యపెట్టినటువంటి సీఎం ఖచ్చితంగా బీసీలందరూ చేయాలి, ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. బీసీలు ఎదిగితే ఓర్చలేనితనం. దాదాపు 10,000 అసైన్ ల్యాండ్స్, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లు ఏ విధంగా కాజేశాడు ఈ ముఖ్యమంత్రి అందరూ కూడా తెలుసు. మరి ఆయన కథలు చెప్తున్నాడు. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని పోలీసుతో, అధికార యంత్రాంగంతో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు.